నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తిరుమల అయ్యపాలెం పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమావేశం ఏర్పాటు చేసిన ఏసీపీ తిరుపతి రెడ్డి, ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఉత్సవాలలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవు. సమావేశంలో అదనపు ఎస్ఐ రామలింగారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, గణేష్ మండపాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విక్రమ్ సరిగ్గా తాడు కూడా కట్టలేదు. మేము ఆఫ్ చేసి ఆ పిల్లలందరూ దించడం జరిగింది. ఎందుకంటే వెనకాల ఉంటారు, పోయే క్రమంలో ఏదైనా పొలాలు గుంటలు వస్తాయి అన్నారు. అందరూ మేము 2 సార్లు 3 సార్లు పెట్టినలే ఉన్నారు విగ్రహం అంటే. ఇప్పుడు ప్రతిసారి కూడా మీటింగ్ ఎందుకు పెడతాం అంటే మా కోసం కాదు పెట్టేది మీకోసం, అంటే ప్రజల కోసం. ఏదైనా కానీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కావద్దు, డిస్టర్బెన్స్ కావద్దు. పండుగను మీరు పండుగలాగా జరుపుకోవాలి, ఎటువంటి ప్రమాదం జరగద్దు, అందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన సంస్కృతి సంప్రదాయాలను అంటే మంచి భక్తి శ్రద్ధలతో నడపాలి అనే ఉద్దేశంతో ఈ పండుగ చేసుకుంటాం. పండుగ ఉద్దేశం కూడా అదే. కానీ ఈ పండుగ ఉద్దేశం కాస్త ఎటుపోతుందంటే అది ఎటో వెళ్తుంది. ఫస్ట్ విగ్రహం దగ్గర నుంచి మనం ప్రతి ఒక్కటి కూడా ఇది చేయొద్దు అంటే అది చేస్తారు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ప్రతి ఒక్కరు ఎస్ఐ గారు కరెక్ట్ పని చేయాలి, ఎంపీడీ గారు కరెక్ట్ పని చేయాలి, ఏఐ గారు కరెక్ట్ పని చేయాలి, నా ఇంటి పక్కడు కరెక్ట్ ఉండాలి. కానీ నేను నా వరకు వచ్చే వరకు మాత్రం కొంచెం రిలాక్సేషన్ ఉండాలి. నేను ఏం సార్ అందరు చేస్తున్నారు కానీ నేను చేస్తుందని అంటుంది. కానీ ఆయన చేసేది తప్పదే, పక్కడు అదే అడుగుతారు. అట్లా అంటే మనం ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతలు మర్చిపోతున్నాం. ఇప్పుడు మనం చేసుకునే పండుగకు ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇన్ని కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా గత అనుభవాల నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ మీద పిల్లలు కూర్చోవద్దండి, పెట్టొద్దని అంటున్నారు. ఎందుకంటే గతంలో యాక్సిడెంట్లు అయినాయి, పిల్లలు చనిపోయారు. ఎలక్ట్రిసిటీ మండపాల దగ్గర ఇల్లీగల్ కరెంట్